నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలతో సత్కరించి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మెహబూబ్ అలీ మాట్లాడుతూ, ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన త్యాగాల ఫలితంగానే మనం ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, షేక్ సుబానీ, షేక్ రెహనా బాను, షేక్ మన్సూర్, షేక్ ఇమ్రాన్ కాసిం తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన జాతీయ పిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మరియు షహీద్ దినోత్సవం సందర్భంగా మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఈరోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. మన దేశం కోసం ఒక శాంతి అహింస మార్గాన్ని సూత్రంగా తీసుకొని మన జాతిపిత మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో భారతదేశంలో ఉన్నటువంటి అందరినీ ఒక ఏకతాటికి తెచ్చి మరియు స్వాతంత్రం కోసం తెచ్చినటువంటి ఆ మహానాయకుడికి ఈరోజు మనం గమనిస్తే ఈ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన జాతిపిత మహాత్మా గాంధీని ఆనాడు నథురామ్ గాడ్సే మన జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ సిద్ధాంతాలను అనుగుణంగా చేసుకొని ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మన మహాత్మా గాంధీని పేరు తొలగించాలనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనిస్తున్నారు. మనం ఆలోచిస్తే ఈరోజు షహీద్ దినోత్సవం కూడా ఎందుకోసం అంటే భారతదేశం స్వతంత్రం కోసం మరియు భారతదేశ అఖండతను ఏ విధంగా రక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహావీరులకు కూడా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా నివాళులు అర్పించడం జరిగింది. మరియు మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మేము చెప్పేది ఏంటంటే, అయ్యా మీరు మన జాతిపిత మహాత్మా గాంధీ జ్ఞాపకాలు ప్రపంచంలో అనేక దేశాల్లో వారి ఉపయోగించినటువంటి వస్తువులను భద్రపరుస్తుంటే మహాత్మా గాంధీ గారి విగ్రహాలను మరియు ఒక గ్రంథాల రూపంలో సమగ్ర రూపంలో భద్రపరుస్తుంటే ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్నటువంటి యూపీఏ 1 2006లో తెచ్చినటువంటి పేదవాళ్లకు ఉపాధి గ్రామీణ హామీ పథకాన్ని 2008లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో ఆ పథకాన్ని మార్చడం జరిగింది. ఆ పథకానికి కూడా మీరు మన జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించాలని అంటే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు చేస్తుందో మనం ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకోసం అంటే మనము మన ఏ సిద్ధాంతాలతో అయితే మహాత్మా గాంధీ గారు అహింస శాంతి అనేటువంటి సిద్ధాంతాలతో దేశాన్ని ఏకతాటికి తెచ్చినటువంటి ఆ మహానాయకుడికి అవమానం జరుగుతుందని మేము భావిస్తున్నాము.